అండ్ మ్యామ్, ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగిన ఇన్సిడెంట్ మనకేమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి. 100% ఎఫెక్ట్ అవుతుందండి. ఇప్పుడు నేను మీకు హైపోథెటికల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళు బార్డర్ దాటుకొని భారతదేశంలోకి వస్తుంటే బీఎస్ఎఫ్ జవాన్లు అక్కడ వాళ్ళని మీరు వెళ్ళిపోండి అని చెప్పాల్సి వస్తుంది. అంటే వాళ్ళు అక్కడ అడుగుతున్నారు, కాపాడండి, ఇట్లా చేతులు మొక్కి ప్రాధేయపడుతున్నారు, మమ్మల్ని మేము అడిగిపోతాం, మేము చచ్చిపోతాము, మమ్మల్ని రానియండి భారతదేశంలోకి అని. అంటే బీఎస్ఎఫ్ జవాన్లు వాళ్ళను రానియలేక వెళ్ళిపోమనలేక వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. గవర్నమెంట్ ఏదో ఒకటి స్టాండ్ తీసుకొని, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు వాళ్ళని భారతదేశంలోకి రానిచ్చినాము అనుకోండి, మన ఎకానమీ డిస్టర్బ్ అవుతుంది కదా. ఎందుకంటే అందులో ఎవరు ఏందో వాళ్ళ ఐడెంటిటీ తెలియదు. వాళ్ళని లోపలికి రానిచ్చే ముందు మనం మీరు హిందువా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వెళ్ళి రావాల్సిన మైనారిటీలు ఎవరైతే హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు ఉన్నారనుకో, క్రిస్టియన్స్, వాళ్ళని లోపలికి రానిచ్చే అవకాశం ఉంది మనకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఎకానమీని షేర్ చేసుకుంటారు కదా, చేసుకున్నప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది కదా. అప్పుడు ఏమైపోతుంది, మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న భిన్నమవుతుంది. అప్పుడు ఏమవుతుంది, కాంగ్రెస్ లాంటి రాహుల్ గాంధీ పప్పు అని అందరు అనుకుంటారు, కానీ హీఈస్ అ వెరీ డేంజరస్ క్యాండిడేట్. ప్రపంచ దేశం ముందర భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడము, హిడెన్బర్గ్ రిపోర్ట్ లాంటివి తీసుకొచ్చి సండే రోజు స్టాక్ మార్కెట్ని డేంజర్గా చూపించడం వల్ల మండే రోజు ఇన్వెస్ట్మెంట్స్ పడిపోవాలి అనే ఉద్దేశంతో, అంటే తన ఉనికి కోసం దేశ ఆర్థిక వ్యవస్థను కానీ దేశాన్ని కూడా అమ్మడానికి ఆలోచించని వ్యక్తి అతను. అట్లాంటి వ్యక్తి అప్పుడు రాజ్యం ఏలినప్పుడు మనందరి పరిస్థితి దారుణంగా అయిపోతుంది. అట్లాంటి దౌర్భాగ్య స్థితికి మనం రావద్దు అంటే వీళ్ళు చేస్తున్న కాన్స్పిరసీని అర్థం చేసుకొని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి, అలర్ట్గా ఉండి, ఇంటర్నల్ పాలిటిక్సే కాకుండా ఇంటర్నేషనల్ పాలిటిక్స్ పట్ల కూడా కొంచెం అవగాహనను పెంచుకొని, ఇన్ఫ్లుయెన్సెస్ చెప్తున్న వాటిని విని ఫాలో అవ్వడం, ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది. నెక్స్ట్, బంగ్లాదేశ్లో కూడా మీరు గమనిస్తే షేక్ హసీనాని ఎందుకు దించాల్సిన అవసరం వచ్చిందంటే, అమెరికా అక్కడ ఒక నేవల్ బేస్ పెట్టుకోవాలని ప్లాన్ చేసింది. ఒక పార్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ని, అక్కడ ఉన్న ఐలాండ్స్ని, సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ని తీసుకొని ఆ ఐలాండ్స్లో క్రిస్టియన్ కంట్రీగా చేసుకోవాలనే ప్లాన్. అంటే అక్కడ ఒక క్రిస్టియన్ నేషన్ని ఫామ్ చేసుకొని అక్కడ అమెరికన్ మిలిటరీ బేసింగ్ అని ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఇండియాని, చైనాని కంట్రోల్ చేయొచ్చు అనేది అమెరికా యొక్క క్రూకెడ్ ప్లాన్ అనమాట. ఆ క్రూకెడ్ ప్లాన్లో చైనా ఎట్లాగో ఫాస్ట్గా దూసుకెళ్తుంది, ఎందుకంటే అదొక మార్క్సిస్ట్ నేషన్, కమ్యూనిస్ట్ నేషన్. అండ్ అమెరికా వచ్చేసి క్రిస్టియన్ నేషన్. ఇంకా దీనికి సపోర్ట్గా ఇస్లామిక్ నేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇస్లాం విషయానికి వస్తే వీళ్ళకు మతోన్మాదం ఉంటుంది తప్ప స్ట్రాటజీ, ప్లానింగ్ ఏముండదు. బట్ వెరస్ అమెరికా, దానికి స్ట్రాటజీ ఉంది, దానికి ప్లానింగ్ ఉంది. అక్కడ ఒక క్రిస్టియన్ నేషన్ని ఫామ్ చేయాలని, క్రిస్టియానిటీయే వరల్డ్ అంతా రూల్ చేయాలని ఒక క్రోకెడ్ థాట్ అండ్ ప్లాన్ కూడా ఉంటుంది వాళ్ళకు. వీళ్ళేంటిది, ఉన్మాదులు అనమాట. వీళ్ళకి బ్రెయిన్ ఉండదు, మెదడు ఉండదు. వీళ్ళ మతం పేరు మీద వీళ్ళని ఆడుకోవడానికి వీళ్ళు ఈజీగా పనికొస్తారు. దట్ ఈస్ వాట్ అమెరికా ఈజ్ డూయింగ్. ఒకప్పుడు పాకిస్తాన్ దగ్గర జమ్మూ కాశ్మీర్లో జేఎండ్కేలో పాకిస్తాన్ ఆక్యుపై చేసిన తర్వాత అక్కడే ఎయిర్ బేస్, మిలిటరీ బేస్ని ఎస్టాబ్లిష్ చేసి చైనాని కంట్రోల్ చేద్దామని చూసింది. ఇప్పుడు భారతదేశమే ప్రపంచంలో టాప్ 5 ఎకానమీలో ఉంది. అంటే రేపు ఫ్యూచర్లో కూడా నంబర్ 1 ఎకానమీగా భారతదేశం ముందుకెళ్ళబోతుంది, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కానీ నరేంద్ర మోదీ వంటి నాయకుల చేతిలో ఉన్నప్పుడు భారతదేశం టాప్ 1 ఎకానమీగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అలా వెళ్ళకుండా ఉండడం కోసం ఇప్పుడు బంగ్లాదేశ్ ఐలాండ్స్ని తీసుకొని అక్కడ ఒక క్రిస్టియన్ నేషన్ని ఫామ్ చేసేసి అక్కడ మిలిటరీ బేస్తోని చైనాకి ఉన్న భారత్కి మధ్య యుద్ధం పెట్టిస్తే, యుద్ధంలో మనం కొట్టుకున్నప్పుడు ఎకనామిక్గా కూడా డౌన్ అయిపోతుంది. ఇటు చైనా డౌన్ అయిపోతుంది, అటు భారతదేశం డౌన్ అయిపోతుంది. అప్పుడు ప్రపంచంలో మళ్ళీ అగ్రరాజ్యంగా అమెరికా ఉంటుంది. సో ఇలాంటి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ని మనం అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఇంటర్నల్ అయ్యే ఎవరి ఎజెండా ఏముంది, అంటే బీజేపీ ఎజెండా ఎట్లా ఉంది, కాంగ్రెస్ ఎజెండా ఎట్లా ఉంది అనేది మనకు అర్థమైనప్పుడు ముస్లింలను, ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని భారతదేశంలో ఉన్న వాళ్ళను వాళ్ళ పొలిటికల్ గ్రోత్ కోసం వీళ్ళను వాడుకోవడం వల్ల వీళ్ళ ఉన్మాదం తలకెక్కి వీళ్ళు చూపించే శత్రుబోధ ఆటోమేటిక్గా హిందువుల మీద, హిందూ ఆడవాళ్ళ మీద, హిందూ దేవాలయాల మీద ఉంటుంది. సో డెఫినెట్గా మనము ఇట్లాంటి వాటిని ఆపాలి అంటే మనము ఇంటర్నల్గా మన గవర్నమెంట్కి సపోర్ట్గా, మనం ఇంటర్నల్గా మోదీ లెడ్ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా
ఉంటూ వాళ్ళ స్ట్రాటజీస్ ఫాలో అవుతూ మనం ఒక యూనిటీగా ఫామ్ అవ్వడం. ప్రతి భారతీయ పౌరుడు కూడా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా వెళ్ళినప్పుడు మనకు స్ట్రాటజీస్ అర్థమవుతాయి, ఎట్లా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టుకోవాలో అర్థమవుతుంది, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కూడా ఎట్లా డీల్ చేయాలో తెలుస్తుంది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ విర్రవీగినప్పుడు ఆ మతోన్మాదం వాళ్ళ నెత్తికెక్కినప్పుడు మాస్ హిస్టీరియాగా అది కన్వర్ట్ కాకుండా మనం బ్యాలెన్స్గా ఉండాలి అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు యూనిటీ అని అన్నారు కదా, ఈ యూనిటీ అయితే ఇప్పుడు బంగ్లాదేశ్లో అందరు హిందూస్ కలిసి వాళ్ళు రోడ్డు మీదకి అయితే వస్తున్నారు కదా, మరి ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనకు ఒక సేఫ్టీ ప్రికాషన్స్ అని ఇవ్వగలుగుతారా? ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది కూడా నోబుల్ పీస్ ఏదైతే ఉందో ఆ గ్రహీత మొహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ఫామ్ చేశారు. మరి ఆయన ఇప్పుడు చూసుకుంటారా పీస్ఫుల్గా, లైక్ ఎట్లా అనంటే శాంతి భద్రతతో ఏర్పాటు చేయగలుగుతారా గవర్నమెంట్ని? మొహమ్మద్ యూనిస్ని ఇప్పుడు అక్కడ ఇంటర్మ్ పిఎంగా పెట్టుకున్నారు. కనీసం అక్కడ అనౌన్స్మెంట్స్ ఇస్తున్నాడు కానీ మిలిటరీని దించి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కానీ ఆ మతోన్మాదులను కానీ పట్టుకునే కెపాసిటీ లేదా? గాయంత చాతగాని వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్గా పెట్టి అతని నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయగలం? అక్కడ ఉన్న హిందువులు యునైటెడ్గా ఉండి ప్రతి ఒక్కరు కత్తి చేత పట్టుకొని తిరగడం తప్ప వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు మనది మీదకి వచ్చినప్పుడు చేతులు ఖాళీ ఉండి వచ్చిన దానికంటే వాళ్ళల్లో ఒకరిని నరికి మనం కూడా పోయింది బెటర్ అనే ఆప్షన్తోని, అనే ఉద్దేశంతో అక్కడ ఉన్న హిందువులు ఉండాలి. లేదా తట్టా బుట్ట సర్దుకొని దేశం వదిలేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు పరిస్థితి ఏంది? వాళ్ళు భారతదేశంలోకి వస్తా అంటే ఇంత సడన్గా రానియడానికి అయితే లేదు కదా. అందుకనే మనం సిఏఏ తీసుకొచ్చినాం. ఎందుకంటే ఈ 3 దేశాలు ఎప్పుడు అస్థిరంగా ఉంటాయని మనకు తెలుసు. ఎందుకంటే ఈ దేశాలని ఆ ఉన్మాదత్వంలోకి నెట్టడానికి ప్రయత్నం చేసింది బ్రిటిష్ క్రిస్టియన్ మిషనరీ అయితే, వీటిని ఉన్మాదులుగా తయారు చేస్తూ ఆ ఉన్మాదత్వాన్ని పెంచి పోషిస్తుంది అమెరికా బ్రిటిష్ మిషనరీ. అమెరికా అంటే కూడా అందరు చాలామంది అమెరికా ఈజ్ నాట్ క్రిస్టియన్, అమెరికా ఈజ్ నాట్ బ్రిటిష్ అనుకుంటారు. బట్ అమెరికా ఈజ్ బ్రిటిష్ కాలనీ. చాలామందికి హిస్టరీ తెలియక అట్లా మాట్లాడతారు. అప్పుడు ఎట్లయితే ఈ 3 దేశాలని భారతదేశం నుంచి విడగొట్టినరో, బ్రిటిష్ టైంలోనే ఈ 3 దేశాలు మన నుంచి విడిపోయినాయి ఇస్లాం కింద. అదే ఇప్పుడు అమెరికా వాటిని పెంచి పోషించి వాటి ద్వారా భారతదేశాన్ని ఎట్లా అటాక్ చేయాలా, కాశ్మీర్ని భారత్ నుంచి విడగొట్టి ఎట్లా భారతదేశాన్ని ముక్కలు చేయాలా అని. ఇప్పుడు బంగ్లాదేశ్ పైన కూడా అటు సైడ్ ఉన్నదాన్ని నార్త్ ఈస్ట్ని మనం చికెన్ నెక్ కారిడార్ అంటారు. దాన్ని కూడా భారతదేశం నుంచి కట్ చేయడం వల్ల అక్కడ క్రిస్టియన్ మెజారిటీని పెంచి, నాగాల్యాండ్ కానీ ఆ ఏరియాలలో మీరు చూస్తే క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. హిందూస్ అందరినీ క్రిస్టియానిటీ కన్వర్ట్ చేస్తున్నారు. అంటే అక్కడ మిషనరీ వర్క్స్ నడుస్తుంది. ఆ చోట కూడా దాన్ని కూడా భారతదేశానికి వ్యతిరేకంగా తయారు చేయడం వల్ల, అట్లాంటి యాక్టివిటీస్ వల్ల మణిపూర్ వైలెన్స్ అనేది వచ్చింది. అసలైతే అక్కడ మణిపూర్ వైలెన్స్లో ఆ కుకేలకు కానీ ఆ మణిపూర్లో ఉండే వాళ్ళకి కానీ భారతీయ మూలాలే ఉంటాయి. వాళ్ళకి మతం మార్చి, డబ్బులు ఇచ్చి మతం మార్చి వాళ్ళను మళ్ళీ భారతదేశానికి వ్యతిరేకులుగా తయారు చేయడం ఇదనమాట. సో ఇక్కడ మల్టిపుల్ శత్రువులు ఉన్నారు మనకు. ఒకటి ముల్లా పేరు మీద ఉన్నారు, ఒకటి మిషనరీ పేరు మీద ఉన్నారు, ఇంకోటి మార్క్సిస్ట్ పేరు మీద. ఇంతమంది శత్రువుల్ని తట్టుకుంటూ, ఇంతమంది శత్రువులకు ఒక పొలిటికల్ పార్టీ స్ట్రాంగ్గా ఉండి, నేషనలిస్ట్ మోదీ వంటి ఒక దేశభక్తుడు, ఒక విజనరీ లీడర్, దేశాన్ని ప్రపంచం ముందట అగ్రగామిగా నిలబెట్టాలని ఆలోచించే ఒక గొప్ప లీడర్ మనకు ప్రధానిగా ఉన్నందుకు మనము సంతోషించాలి. ఎట్ ద సేమ్ టైం ఆయనకు మనం సపోర్ట్ ఇవ్వాలి. మనం మొన్న ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఆలోచించుకోవాలి, ఎంత దారుణంగా బాధ పెట్టిండ్రు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని అని ప్రజలందరూ గుర్తించాలి. అట్లా గుర్తించి గమనించి తమ తప్పును తెలుసుకున్నప్పుడు, కోర్స్ పార్టీలో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద పార్టీని నడపాలి అన్నప్పుడు కూడా దానికి సంబంధించి ఎంతో స్ట్రాటజీస్ ఉంటాయి, ఎన్నో ప్లాన్స్ ఉంటాయి, ఎంతో ఎజెండాస్ ఉంటాయి. సో అవి కూడా చూసుకొని ఉండాలి. బట్ దెన్ ప్రజలకు కూడా విశ్వాసం ఉండాలి. ఎట్లా అంటే ఇప్పుడు ఒక తల్లి ఇతను మీకు తండ్రి అని చెప్పినప్పుడు పిల్లలు అతన్ని నాన్న అని పిలుస్తారు. అంత శ్రద్ధ భక్తి ప్రజలకు భారతీయ జనతా పార్టీ పైన ఉంటేనే మనం ఈ దేశాన్ని కాపాడుకోగలం. సెకండరీ దేశం పక్కకు మీరు కూడా బంగ్లాదేశ్ లాగా మీ పరిస్థితి అవ్వద్దు అనుకుంటే బీజేపీ మాత్రమే మిమ్మల్ని సేఫ్ గార్డ్ చేయగలదు. కాంగ్రెస్ కానీ అధికారంలోకి, ఐఎన్డిఐ కూటమి అమంగళం వస్తే ఈ పార్టీకి అసలు కోవిడ్ అప్పుడే మన పరిస్థితి దారుణంగా అయిపోయేది. నేషనల్ ఎకానమీ ఇంత ఫాస్ట్గా ఉండేది కాదు. డిజిటల్ ఇండియా అనేది మనకు ఉండేదే కాదు. ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అనేది ఉండేది కాదు. 10 రూపాయలు పచ్చిమిరపకాయలు కొనుక్కొని కూడా మనం ఆ 10 రూపాయలు డిజిటల్ పేమెంట్ చేయగలుగుతున్నాం ఇవాళ రేపు.
అట్లాంటి పరిస్థితి కాంగ్రెస్ ఉంటే ఉండేదే కాదు. భారతీయ జనతా పార్టీ ఒక కమిటెడ్ నేషనలిస్ట్ పేట్రియాటిక్ పార్టీ. దానికి సపోర్ట్గా ఉండడం వల్లనే మీ సేఫ్టీ ఉంటుంది, దానిలోనే మీ రక్షణ ఉంటుంది, దానిలోనే మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది, దానిలోనే మీ ఆస్తులకు కూడా రక్షణ అనేది కూడా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి భారతీయ పౌరుడు, ప్రతి హిందూ కూడా తెలుసుకోవాలి. యూపీలో రాంపూర్ అనే ఒక విలేజ్లో మీరు మొన్న చూస్తే 2500కు పైగా అక్కడ ఓట్స్ ఉన్నాయి బూత్లో. అయితే ఒక్క బూత్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు రాలేదు. కానీ అక్కడ 1500కు పైగా కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లులు మాత్రం తీసుకున్నారు. అక్కడ చాలామంది రేషన్ బియ్యం తీసుకుంటారు. అంటే ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిదారుల్లో 90% వాళ్ళు ఉంటారు. వాళ్ళ మొత్తం పాపులేషన్ వాళ్ళది ఉన్న దానిలో కూడా 90 to 95% అన్ని స్కీమ్స్ తీసుకుంటారు. కానీ ఒక్క ఓటు కూడా బీజేపీకి వేయరు. మీరు క్రిస్టియన్స్ కూడా గమనించండి, భారతీయ జనతా పార్టీకి ఓటు వేయరు. ఈవెన్ మార్క్సిస్ట్ ఐడియాలజీ ఉన్నాయి కమ్యూనిస్టులు, సో కాల్డ్ మేధావులు ఎవరైతే ఉంటారో ఈ సోషల్ మీడియాలలో ఎగిరే వాళ్ళు, వీళ్ళు కూడా ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయరు, మోదీకి అగేన్స్ట్గా మాట్లాడతారు. సో భారతదేశంలో మార్క్సిస్ట్ ఐడియాలజీ యాంటీ బీజేపీయే, భారతదేశంలో ముల్లాలు యాంటీ బీజేపీయే, భారతదేశంలో పాస్టర్లు మిషనరీలు కూడా యాంటీ బీజేపీయే. మరి ఇంకా హిందువులు కూడా ప్రో బీజేపీ లేకపోతే ఇంకెవరు ప్రో బీజేపీ ఉంటారు? దెన్ బీజేపీ ఈజ్ వర్కింగ్ ఫర్ నేషన్, బీజేపీ ఈజ్ వర్కింగ్ ఫర్ హిందుత్వ, బీజేపీ ఈజ్ వర్కింగ్ ఫర్ దిస్ సివిలైజేషన్, బీజేపీ ఈజ్ వర్కింగ్ ఫర్ ద టెంపుల్స్ ఆఫ్ దిస్ సివిలైజేషన్. దేశం గురించి, ధర్మం గురించి, దేవాలయాల రక్షణ గురించి పనిచేసిన భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాల్సింది ప్రతి హిందూ, తనను తాను భారతీయుడుగా గుర్తించిన ప్రతి హిందూ, తనను తాను హిందూగా గుర్తించిన ప్రతి వ్యక్తి. వెన్ యూ సపోర్ట్ బీజేపీ, బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి భారతదేశంలో కాకుండా కాపాడుకోవచ్చు.